పోయినప్పుడల్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తారు డిపార్ట్మెంటు. నేను ఖచ్చితంగా కూడా నేను చెప్తున్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా దయచేసి సహకరించండి. 175 మంది ఎమ్మెల్యేలలో నన్ను ఒక్కరిని కూడా కాన్స్టిట్యూన్సీకి పోనీలేదు అంటే మీరు ఆలోచన చేయండి. అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, తాడిపత్రిలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అనేది కూడా ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దయచేసి ఎస్పీ గారు మీరు కూడా సహకరించి నన్ను తాడిపత్రికి పోయేదానికి మీరు ఏ విధంగా ఆలోచన చేసి ఏ విధంగా మీరు నన్ను తాడిపత్రికి పంపిస్తారో మీరు చెప్తే బాగుంటుంది. అవసరమైతే మీరు నేను పంపిస్తా అంటే రేపు కావాలనే నేను కోర్టులో విత్డ్రా చేసుకునే దానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు ఆటంకం కలిగిస్తా ఉండే దానికోసమే నేను కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో కాక వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతానే పోలీసుల మీద కూడా ఈ బంగాకి వాళ్ళంతా రాళ్ళేస్తానే కూడా మీరు సూచించున్నట్లు పోతున్నారు. పెద్దోడూరులో అయితే ఒక ఎస్ఐ నిర్వాహం ఎట్లుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బజార్లోనే తిరగకూడదు, వాళ్ళ పొలాలకు పోకూడదు. సార్ మా పొలం కాడనో లేకపోతే మేము బజార్లో కూర్చుంటేనో తెలుగుదేశం వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు, మీరు వాళ్ళని పిలిచి దండి ఏంటంటే మీరేంటి కూర్చున్నారు బయట అని చెప్తారు. దాని బదులు ఆయన పోలీసు దృష్టిలు తీసేసి వచ్చసొక్క వేసుకొని తిరిగితే బాగుంటుంది. నాయన ఆంజనేయులు గారు, ఎస్ఐ గారు, మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, కాలం అనేది ఇట్లనే ఉండదు. కాలం అనేది వచ్చినప్పుడు నేను నా పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలో నాకు కూడా గుణపాఠం నేర్పుతాను. ఈరోజు నేను అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు ఎంత విలువ ఇచ్చినాము, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులకు ఎంత విలువ ఇచ్చినాము, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఏ విధంగా కాపాడినాము అనేది ఈ జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ, గతంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. నేనైతే ఎక్స్పెషల్లీ పెద్దోడు ఎస్ఐ గారికి అయితే చెప్పేది ఒకటే, నేను గతంలో కూడా చెప్పిన, ఎప్పుడు లేనిది ఈ ఆ మండలంలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, కక్షలు ప్రోత్సహిస్తుండవు. నువ్వు వచ్చిన తర్వాత నీకు జరుగుతుందని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మానుకోవడంలే నీ శైలి, కానీ దీని మూల్యం ఏదో రోజు అవకాశం వచ్చినప్పుడు ఏదో రూపకంగా నువ్వు చెల్లించుకోక తప్పదు. చిన్నోడుగురిలో మధుసూదన్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తా అంటే తెలుగుదేశం నాయకుడు స్పాట్లో ఉన్నా కూడా కేసులో కూడా ముద్దాయిని చేయలేదు. మల్లేపల్లిలో ఒక అమ్మాయిని చంపితే కాంప్రమైజ్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేస్తారు అంటే ఎక్కడుంది చెప్పు న్యాయం? నీ గురించి అన్నీ కూడా మేము కనుక్కుంటున్నాం. ఏదో రోజు నేను పై అధికారులకు కూడా తెలియజేస్తాము. నువ్వు దీనికైతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు.